హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మసాలా పెరుగు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఒక బౌల్‌లోకి కప్పుతో పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ అయినా, విస్కర్ అయినా తీసుకొని దీన్ని స్మూత్‌గా వచ్చేంత వరకు తిప్పుకోండి. ఫ్రెండ్స్, ఇది రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్మూత్‌గా వచ్చింది కదా! పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి వేయండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న దాల్చిన ముక్క, అలాగే ఒక 2 లవంగాలు, దీంతో పాటు ఒక పట్టా ఆకు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. ఇక్కడ యాలక్కాయ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇష్టం ఉండదని వేయలేదండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి వేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వేయండి. అలాగే ఈ ఉల్లి కూడా చక్కగా దగ్గరగా మగ్గినంత వరకు వేయించండి. చూడండి, ఇలా మగ్గాలనమాట. ఇలా చక్కగా మగ్గినాక ఇందులో కరివేపాకుని వేద్దాం. ఇది వేసిన తర్వాత కూడా చిటపటలాడేంత వరకు వేయించండి. చక్కగా ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులో స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. ముందు కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ నిండుగా కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు. ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు అలాగా వేయించండి. నూనెలో దగ్గరకు అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోండి, లేదంటే అడుగంటుతుంది. చక్కగా ఇలా కలుపుకున్నారు కదా! ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారాక పెరుగుని వేయండి. వేడి మీద వేసామనుకోండి, పెరుగు వేసిన వెంటనే ముక్కలుగా విడిపోతుంది. అందుకని చల్లారాక వేసుకోండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. చక్కగా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. ఇదంతా బాగా ఇలా కలిసినాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లో ఉంచుకోండి. ఇప్పుడు చూసారా, వాటర్ అంతా పైకొచ్చి ఆయిల్ పైకి తేలింది. సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని చక్కగా ఒక నిమిషం పాటు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. కర్రీ అయితే చాలా బావుంటుందండి. మీరు చేసుకోవాలనుకుంటే, ఒకవేళ టైం లేకపోతే వాట్సాప్‌లో షేర్ చేసి పెట్టుకోండి. మీకు టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను ఏ రెసిపీ చేసినా మీకు అప్డేట్ వస్తుంది. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.